ఓం శాంతి 11/10/1975 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. స్వయంపై రాజ్యం చేసేవారే విశ్వ మహారాజులు. దేహం యొక్క సర్వ సంబంధాలు మరియు సంపర్కాల నుండి నష్టోమోహులుగా చేసేటటువంటి హీరో పాత్ర అభినయించే పిల్లలతో విశ్వరాజ్య భాగ్యాన్ని ఇచ్చేటటువంటి సదా జీరో శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సర్వశ్రేష్ఠ పాత్రధారి శ్రేష్ఠ ఆత్మల యొక్క సభను చూస్తున్నారు. బాప్దాదా కూడా ప్రతి ఒక్క హీరో పాత్రధారి యొక్క అలౌకిక పాత్ర చూసి హర్షిస్తూ ఉన్నారు. హీరో పాత్ర అభినయించేటందుకు ముందు స్వయాన్ని జీరోగా భావించాలి. బిందువుగా జీరోగా భావించడం ద్వారానే హీరో పాత్ర అభినయించగలరు. రోజంతటిలో స్వయాన్ని చూసుకోవాలి. ఎంత సమయం నేను జీరో బిందు రూపంలో స్థితమై ఉన్నాను అంటే హీరో అయ్యి పాత్ర అభినయించాను, మరియు ఎంత సమయం దేహధారిగా అంటే సాధారణ పాత్ర అభినయించాను అని. హీరో పాత్ర అభినయించేటందుకు విశేషంగా 2 శక్తులు కావాలి. అవి ఏమిటి? ఒకటి రూలింగ్ పవర్, పరిపాలించే శక్తి. 2 కంట్రోలింగ్ పవర్, అదుపులో ఉంచుకునే శక్తి. ఈ రెండింటి ఆధారంగానే సదా శ్రేష్ఠ పాత్రను అభినయించగలరు. కంట్రోలింగ్ పవర్ అనేది స్వయం యొక్క సంకల్పం, స్వభావం, సంస్కారం, సమయం, సంపర్కం మరియు సంబంధంలో ఉండాలి. ఏ సమయంలో ఏ సంకల్పం చేయాలో ఆ సమయంలో అదే సంకల్పం ప్రత్యక్షం చేయాలి. సమయం కూడా ఏ కర్తవ్యంలో ఏ విధంగా ఉపయోగించాలో అదే విధంగానే ఉపయోగించాలి. ఎలా అయితే ఏదైనా స్థూల వస్తువు లేదా ఖజానా ఎక్కడ ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగిస్తారు కదా. అదేవిధంగా సమయరూపి ఖజానాను ఎక్కడ ఎంత ఉపయోగించాలో అంత మరియు అక్కడే ఉపయోగించగలుగుతున్నారా? అలాగే ఏ సమయంలో ఏ స్వభావ సంస్కారాలు ఉండాలో అవే ఉండాలి. ఎక్కడ ప్రేమ స్వరూపంగా ఉండే స్వభావం లేదా సంస్కారం ఉండాలో ఆ సమయంలో ప్రేమ స్వరూపం యొక్క సంస్కారం ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడు నియమపూర్వకంగా ఉండాలో అప్పుడు నియమపూర్వకంగా ఉండాలి. అంటే ప్రేమ స్వరూపం మరియు నియమ స్వరూపం 2 సంస్కారాలు సమయం మరియు సేవా ప్రమాణంగా మనవిగా చేసుకునే శక్తి ఉండాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వినాశకారిగా అవ్వాలి. విరాట రూపం అంటే శక్తి రూపం ధారణ చెయ్యాలి. మరియు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు స్నేహి లేదా శీతల రూపాన్ని ధారణ చేయాలి. అంటే ఎప్పుడు ఏ విధమైన గుణమూర్తిని ధారణ చెయ్యాలి అంటే ఆ విధమైన గుణమూర్తిగా అవ్వాలి. ప్రేమమూర్తిగా అవ్వాల్సిన సమయంలో శాంతిమూర్తిగా అవ్వటం మరియు జ్ఞానమూర్తిగా అవ్వాల్సిన సమయంలో యోగమూర్తిగా అవ్వడం ఇలా ఉండకూడదు. ఎలా అయితే స్థూల సాధనాలను లేదా శక్తులను అధికారిగా అయ్యి ఉపయోగిస్తున్నారు, అలాగే సర్వ గుణాలను కూడా అధికారి అయ్యి ఉపయోగించండి. అదేవిధంగా మీ సంబంధము మరియు సంపర్కం మీ దేహం మరియు ఇతర దేహదారులతో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జోడించండి, మరియు ఎప్పుడు అతీతం అయిపోవాలి అంటే అప్పుడు అతీతంగా ఉపరామంగా అయిపోండి. దేహ సంబంధాలు లేదా సంపర్కం అనుకోనప్పటికీ తగులుకుంటుంది అని అనకండి. ఇప్పుడిప్పుడే దేహము మరియు దేహ సంబంధికులతో అతీతం అయిపోవాలి అని సంకల్పం రాగానే ఒక్క సెకండ్లో అతీతం అయిపోండి. అంటే సంకల్పం చేస్తూనే స్వరూపంగా అయిపోండి. ఇక దేహ సంబంధాలు ఆకర్షించకూడదు. అలాగే దేహ సంబంధికులతో లేదా సర్వదేహదారులతో నష్టోమోహ అవ్వాలి అనుకుంటే సంకల్పంలో కూడా మోహం రాకూడదు. బలహీనతతో లేదా శ్రమతో లేదా భయంతో అంటే దైవీ పరివారం ఏమంటారో లేదా బాప్దాదా ఏమంటారో లేదా ప్రజలు ఏమంటారో అనే ఈ లోక మర్యాదకు లేదా భయానికి వశమై తొలగించుకున్నారు. లేదా మాటలో కర్మలో లేదా సంబంధ సంపర్కంలో కంట్రోల్ చేసుకున్నారు. కానీ సంకల్పంలో సంబంధంలో లేదా సంపర్కాలలో ఆకర్షిస్తుంది. అంటే దీనిని కూడా కంట్రోలింగ్ పవర్ అని అనరు. ఈ సంబంధ సంపర్కాలలో కూడా నష్టో మోహ అంటే అతీతంగా అవ్వాలి.
స్వయాన్ని కూడా కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఇలా కంట్రోలింగ్ పవర్ ఉన్నవారు ఇప్పుడు కూడా మరియు భవిష్యత్తులో కూడా రూలింగ్ పవర్స్ తీసుకోగలరు. పరిపాలన చేసే శక్తి. వర్తమాన రూలింగ్ పవర్ ఈ దేహం పైన, ఈ ఇప్పుడు బాబా చెప్పినటువంటి అన్ని విషయాలలో ఈ ఆధారంగానే రాజ్య అధికారిగా అవుతారు. నేను రాజుగా అవుతానా లేదా ప్రజలుగా అవుతానా అని తెలుసుకోవాలి అంటే జ్ఞానం అనే దర్పణంలో ఈ రెండు శక్తులను స్వయంలో చూసుకోండి. జ్ఞానం అనే దర్పణం అందరి దగ్గర ఉంది కదా. ఎంత జ్ఞానం తక్కువగా ఉంటుందో అంత దర్పణం శక్తిశాలిగా అంటే స్పష్టంగా ఉండదు. మరియు నేనెవరు మరియు ఏ విధంగా అవుతాను అని స్వయానికి స్వయం కూడా స్పష్టంగా చూసుకోలేరు. నేనేమవుతాను అని బాబాను కూడా అడగాల్సిన అవసరం ఉండదు. స్వయానికి స్వయమే దర్పణంలో చూసుకొని తెలుసుకోవచ్చు. ఏ కర్మేంద్రియాలకు వశీభూతం అవ్వడం లేదు కదా. మీ లోపలకు భూతాలను ఆహ్వానం చేస్తున్నారా? ఈ పంచవికారాలే భూతాలను ఆహ్వానిస్తున్నారు అంటే బాబా నుండి వేరైపోతున్నట్లే. ఎందుకంటే ఎక్కడ భూతాలు ఉంటాయో అక్కడ భగవంతుడు ఉండరు. రోజంతటిలో ఎన్నిసార్లు బాబాతో అలుగుతున్నారు. అలిగినప్పుడే బాబాను వేరు చేస్తున్నారు. మరియు మనస్సులోని ఏడుస్తున్నారు కూడా. బయటికి ఏడవడం లేదు, కానీ మనస్సుతో ఏడవడం అనేది చాలా భయానకమైనది. బయటి కన్నీళ్ళు అయితే నీటితో ముఖం కడుక్కుంటే వెళ్ళిపోతాయి, కానీ మనస్సు యొక్క కన్నీళ్లు వెళ్ళిపోవడానికి బాబాకు సన్ముఖంగా రాకుండా మరియు బాబా తోడు తీసుకోకుండా తొలగిపోవు. మనస్సు యొక్క కన్నీళ్లు వెళ్ళిపోవాలి అంటే బాబాకి ఎదురుగా వెళ్ళాలి. బాబాను సహాయం చేయమని ఈ సహాయంగా బాబాను చేసుకోవాలి కూడా. ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతం అవ్వడము అంటే రూలింగ్ పవర్ లేనట్లే. దీని ద్వారా స్వయంపై రాజ్యం చేయలేరు. ఇక అటువంటి వారు సృష్టిపై ఎలా రాజ్యం చేస్తారు? స్వయానికి స్వయం రాజుగా అవ్వడం లేదు. స్వయమే రాజుగా కాలేనప్పుడు విశ్వం ఎలా రాజుగా అంగీకరిస్తుంది? స్వయంపై ప్రజల రాజ్యం అంటే కర్మేంద్రియాలే ప్రజలు. వీటి రాజ్యం అంటే స్వయం ప్రజలుగా అయ్యే వారిగా భావించండి. అక్కడ స్వర్గంలో కర్మేంద్రియాలపై రాజ్యం అంటే ఈ కర్మేంద్రియాలనే ప్రజలపై రాజ్య అధికారిగా ఉంటే విశ్వ మహారాజు అయ్యే వారిగా భావించండి. కొన్ని కర్మేంద్రియాలపై రాజుగా మరియు కొన్నింటిపై లేకుండా ఉంటే, అంటే పూర్తి ప్రజలపై రాజ్యం చేయకపోతే వారు మహారాజుగా లేదా రాజుగా అవుతారా? విశ్వ మహారాజు అవుతారా? ఎప్పుడూ అవ్వలేరు. ఎవరైతే జ్ఞాన ధనాన్ని లేదా స్థూల ధనాన్ని సేవార్థం ఉపయోగిస్తున్నారు కానీ ప్రజలపై రాజ్యం చేయడం లేదు అంటే వారిలో రూలింగ్ పవర్ లేదు అంటే వారు షావుకారులుగా అయ్యే వారిగా భావించండి. మాటి మాటికి ఏదో ఒక కర్మేంద్రియానికి లేదా దేహదారులకు లేదా దేహ సంస్కారాలకు దాసి అవుతున్నారు లేదా ఉదాసీనంగా అవుతున్నారు. దాసి అవుతున్నారు కనుక ఉదాసీనంగా అవుతారు అంటే దాసీలుగా అయ్యేవారు స్వర్గంలో అని భావించండి. కర్మల గుహ్య గతి అర్థమైందా? ఇప్పుడు ఇంకా బాబాను అడుగుతాము అంటారా లేదా స్వయానికి స్వయమే జడ్జి అయిపోయారా? జడ్జిమెంట్ చేసే శక్తి, నిర్ణయించుకునే శక్తి అయితే వచ్చింది కదా. రెండు శక్తులు మీలో ఎంతవరకు ధారణ అయ్యాయి అని పరిశీలన చేసుకోండి. మంచిది. స్వయాన్ని దర్పణంలో చూసుకునే వారికి, సదా బాబాకు సన్ముఖంగా ఉండే వారికి, స్వేచ్ఛతో దేహము మరియు దేహ సంబంధ సంపర్కంలోకి వచ్చేవారికి, ఏ బంధనం లేకుండా సదా స్వయం యొక్క స్వమానంలో ఉండేవారికి మరియు సదా నిర్మాణ కర్తవ్యంలో తత్పరులై ఉండేవారికి, ఇలా బాబా సమానమైన శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.